ఇగో బనియాల దగ్గర అయితే ట్రాఫిక్ జామ్. ఇక్కడే మనకు ఒక 4-5 రైడర్స్ కూడా కలిసిరు. కేరళ, ఇగో ఎన్న వాళ్ళది అయితే మహారాష్ట్ర, ఇగో భయ్యాదైతే నేపాల్. ఒకసారి నెంబర్ ప్లేట్ చూడండి, ప్రదేశ్ రెడ్ కలర్ నెంబర్ ప్లేటు. ఈ లాంగ్వేజ్ ఇది హిందీ లాంగ్వేజ్ అంట. ఇంతకుముందు అడిగిన 18 భయ్యా నెంబర్ కొనసాయ 1869. ఇగో నేపాల్ అన్నది. నేపాల్ నుంచి మన ఇండియాలో రైడ్ అయితే చేస్తున్నాడు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఇక్కడ నుంచి మేము అందరం అయితే స్టార్ట్ అవుతున్నాం. గ్రూప్ కూడా క్రియేట్ చేసిన నేను. ప్రతి ఒక్కరు లదాఖ్లో తిరగడానికి వెళ్తున్నారు ఇక్కడ నుంచి. అన్నదైతే నేపాల్, మహారాష్ట్ర, కేరళ అందరూ ఇప్పుడు లదాఖ్ ట్రిప్ అయితే ఎంజాయ్ చేయడానికి అయితే వెళ్తున్నాం. వాతావరణం అయితే అసలు ఏం బాగాలేదు. వర్షం అయితే ఇక్కడే వచ్చేసింది. ట్రాఫిక్ జామ్లో ఉన్నాం మేము. ఇక్కడ దగ్గరకు వచ్చి ఒక 1 అవర్ అయితే అయ్యింది. ఇప్పుడు ఇంకొక హాఫ్ అన్ అవర్లో మమ్మల్ని అయితే ఇక్కడ నుంచి పంపిస్తారు. స్టార్ట్ అవుదాం. థ్యాంక్ యూ. ఒక 1 అవర్ ట్రాఫిక్ జామ్ తర్వాత మమ్మల్ని అయితే ఇప్పుడు వదులుతున్నారు. ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాం మేము. 1 అవర్ 1.5 అవర్ అయింది మాకు ఇక్కడనే. ఇక వర్షం కూడా స్టార్ట్ అయింది. మేము కూడా స్టార్ట్ అవుతున్నాం ఇక్కడ నుంచి. శ్రీనగర్ ఒక 87 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంది. 87 అంటే ఎంత కాదనుకున్నా. నాకైతే 2 గంటలు పడుతుంది, వాళ్ళైతే ఫాస్ట్గా వెళ్ళిపోతారు. చూద్దాం ఎంతసేపట్లో రీచ్ అవుతాము. మళ్ళీ ముందుకు రాగానే ట్రాఫిక్ జామ్ అయింది. మనం ట్రాఫిక్లో ఆగాల్సిన అవసరం లేదు. ఎన్ని బండ్లు ఆగినాయో మనమైతే ఎంత ఆరామ్స్ వెళ్ళిపోతున్నాం. మస్తు నచ్చింది నాకైతే ఇది. అన్ని బండ్లు సైడే ఆగినాయి, మనమైతే ముందుకు వెళ్ళిపోతున్నాం సింపుల్గా. ఇంతకుముందు టోల్ గేట్ దగ్గర అన్ని బండ్లు క్రాస్ చేసుకొని వచ్చినాయి. అన్నీ ముందుకు పోయిన తర్వాత సింపుల్గా వెళ్దాం అనుకున్నాం, కానీ అయ్యో ఇతను ఎవరో మనల్ని ఆపేసిండే. ముందు ఒక టనల్ ఉంది, దగ్గరికి వెళ్ళేసి చూపిస్తా. అన్ని బండ్లు ట్రాఫిక్లో ఆగితే మనమైతే ముందు వరకు వచ్చేసినాం. ఇగో ముందు కనిపిస్తుంది కదా ఒక పెద్ద కొండ. ఆ కొండ పక్కనే ఒక టనల్ ఉంది. ఆ టనల్ ఎన్ని కిలోమీటర్లు ఉందో దానివల్లనే ట్రాఫిక్ జామ్, అందుకే ఇంతసేపు ఆపిర్రు. ఇగో టన్నల్ లోపలికైతే స్టార్ట్ అయిపోతున్నాం మనం. ఇది ఎన్ని కిలోమీటర్లు వస్తుందో ఇక్కడ మనం స్పీడోమీటర్ అయితే వేసుకుందాం. 0 అయితే చేసుకుని ఎన్ని కిలోమీటర్లు వస్తుందో చూద్దాం స్ట్రైట్గా. ముందు మాట్లాడినాం కదా, వాళ్ళందరూ ఇగో నా ముందు అయితే వెళ్ళిపోయారు. నేనే కొంచెం స్లోగా వెళ్తున్నా. వాళ్ళ బండ్లు పెద్దవి, మనది కొంచెం చిన్న బండి. వాళ్ళు పోయినంత ఫాస్ట్ అయితే మనం వెళ్ళలేము, స్లోగానే వెళ్తున్నాం. లోపటైతే బీభత్సమైన సౌండ్, అసలు ఏమి వినిపిస్తలేదు నాకైతే. విన్నారు కదా మీరు కూడా, ఒకసారి వినండి సౌండ్. మొత్తానికైతే ఫైనల్గా బయటికి అయితే వచ్చేసిన. వర్షం వచ్చిపోయింది అనుకుంటా. ఎగ్జాక్ట్లీ 8.3 కిలోమీటర్స్ ఉంది ఈ టనల్ అయితే. 8.3 కిలోమీటర్స్. అమ్మో, దగ్గర నాకు 10 నిమిషాలు అయింది లోపలనే. బయటికి రాగానే వాతావరణం అయితే అస్సలు ఏం బాగాలేదు. ఎప్పుడు వర్షం వచ్చేది తెలియదు. మనమైతే శ్రీనగర్ వరకు అయితే రీచ్ అయిపోవాలి. శ్రీనగర్ వరకు అయితే రీచ్ అయిపోతే మనకైతే అంత ఇబ్బంది ఏమి ఉండదు. జస్ట్ ఒక 2 అవర్స్లో రీచ్ అయిపోతా శ్రీనగరు. వర్షం చినుకులు వస్తున్నాయి, పెద్ద వర్షం అయితే రాకూడదు. 495 కిలోమీటర్లు, శ్రీనగర్ 72 కిలోమీటర్లు అయితే ఉంది. 72 కిలోమీటర్లు ఇంకొక 1.5 అవర్లో రీచ్ అయిపోవచ్చు మనమైతే ఆరామ్సే. వర్షం వచ్చి పోయిందనుకుంటా. ఇప్పుడైతే వర్షం ఏం వస్తలేదు, జల్లు వస్తుంది. పెద్ద వర్షం రాకుండా ఉంటే చాలు, మనమైతే ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. ముందు బండ్లు వెళ్తున్నాయి కదా, వెస్ట్ బెంగాల్ నుంచి లదాఖ్ వస్తున్నారు. ఇద్దరు ఉన్నారు. ముందు ఒక 2 బండ్లు వెళ్ళిపోయినాయి, అవి ఒక 2, ఇది ఒకటి, మొత్తం 3 బండ్లు. 6 మెంబర్స్ వచ్చారు వాళ్ళు 3 బండ్ల మీద. మన ఇగో లెఫ్ట్ సైడ్లో ఆర్మీ వెహికల్స్ అన్నీ వెళ్తున్నాయి చూడండి. అందుకే మనం ఆ రూట్ నుంచి ఇగో ఈ రూట్కి అయితే పంపించారు. ఇక్కడ కొంచెం ముందుకు రాగానే వర్షం అయితే కొంచెం ఎక్కువ అయిపోయింది. ఫుల్గా వస్తుంది వర్షం. దగ్గర పుల్వామా దగ్గరలో అయితే ఉన్నా. ఇక్కడ నుంచి ట్రాఫిక్ జామ్ అయితే హెవీగా అవుతుంది వర్షంలో. కొంచెం వెళ్ళనిస్తే మనమైతే స్ట్రైట్గా వెళ్ళిపోవచ్చు. ముందుకు వెళ్ళే కొద్దీ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ నుంచి వెళ్తున్నాం. మళ్ళీ ఇక్కడ రూట్ చేంజ్ అయిపోయింది మనది. మీకు అక్కడ పైన ఒక బోర్డు కనిపిస్తుంది చూడండి. ఆ బోర్డులో పెహల్గాం 49 కిలోమీటర్లు, శ్రీనగర్ 55 కిలోమీటర్లు, అనంతనాగ్ 8 కిలోమీటర్లు అయితే ఉంది. నేనున్నదైతే పుల్వామా. ఇంకా ఇక్కడ పైన బోర్డు చూసుకోవచ్చు మనం. పుల్వామా, గలందర్, ప్యాంపోర్ మొత్తం లెఫ్ట్ సైడే. కానీ మనమైతే శ్రీనగర్ వెళ్ళాలి స్ట్రేట్.
ఒకటి పైన బోర్డు 440 కిలోమీటర్లు ఉంది ఇక్కడ నుంచి. శ్రీనగర్ జస్ట్ 18. శ్రీనగర్ దగ్గరకు అయితే వచ్చేసినాం మనం. శ్రీనగర్ దగ్గరలోకి అయితే వచ్చేసినాం. ఇక్కడ నుంచి ఒక 7 కిలోమీటర్స్ ఉంది. ఈ హైవే పై నుంచి లోపల దిగుతున్నా. ఇదే శ్రీనగర్కి వెళ్ళే రూటు. మనం అయితే ఫైనల్గా శ్రీనగర్ దగ్గరికి అయితే వచ్చేసినాం. వర్షంలో తడిచిపోయి చలేస్తుంది బాగా. ట్రాఫిక్ జామ్ కూడా అయింది ఫుల్గా. ఇక్కడ నుంచి నాకు ఒక 7-8 కిలోమీటర్లు ఉంది లోపలికి. ముందు వెళ్ళి ఎక్కడైనా ఫస్ట్ ఒక రూమ్ చూడాలి. నేనైతే మొత్తానికి శ్రీనగర్ అయితే వచ్చేసినాయి. ఇది శ్రీనగర్ లోకల్ కిందకి. ఇక్కడ నుంచి ఇంకొక 7-7 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది లోపలికి, శ్రీనగర్ సెంటర్ లోపలికి. ఇంతకుముందు కలిసారు కదా రైడర్స్, వాళ్ళతో నాకు కలిసి ఉందాం అనుకుంటున్నా. ఈరోజు లొకేషన్ అయితే షేర్ చేసిరు వాళ్ళు. ఎక్కడున్నారో ముందుకు వెళ్ళేసి చూడాలి. ఇంకొక ½ అవర్ జర్నీ చూపిస్తుంది నాకు ఈ వర్షంలో. ఈరోజు మొత్తం ట్రాఫిక్ జామ్ తర్వాత నేనైతే మొత్తం వర్షంలోనే వచ్చేసిన. ఇప్పుడు కూడా ఇక వర్షం వస్తూనే ఉంది. ఒక్కరోజు వస్తే ఏం కాదు కానీ రేపు వస్తేనే ప్రాబ్లం. ఎందుకంటే రేపు ఫుల్ డే జర్నీ చేయాలి. ఏం ట్రాఫిక్ రా నాయన. దగ్గర 6 కిలోమీటర్లే అర్ధగంట దాటింది. ఇక ఇదే స్పీడ్ 10-20 కొంచెం ఫాస్ట్ వెళ్దామన్నా లేదు. ఇక ఫుల్ చూడండి ఇది ఎట్లయితే అయిందో ట్రాఫిక్. అసలు రోడ్లే చిన్నగా ఉన్నాయంటే అందులోనూ పైగా వర్షం ఒకటి. ఈరోజు రైడ్ మొత్తం వర్షంలోనే. పొద్దున కాసేపు మాత్రమే పడలే, మొత్తానికి మొత్తం తడుచుకుంటూనే వచ్చేసినాం ఈరోజు. మొత్తానికి అయితే మనం శ్రీనగర్కి వచ్చేసినాం. హోటల్ దగ్గరికి ఇంకొక 2.5 కిలోమీటర్స్ అయితే ఉంది. 2.5 కిలోమీటర్. వాళ్ళకు కూడా లొకేషన్ షేర్ చేసిన. ఎంతమంది వస్తారో ఏమో అర్థమైతే లేదు. ఇక్కడ ఎవరు రాకపోతే మన వరకు ఉండడం మాత్రమే. ఈవినింగ్ టైం అయితే లాల్ చౌక్ చూడాలి. లాల్ చౌక్ బాగుంటుంది. మన హైదరాబాద్లో చార్మినార్ ఎలాగనో శ్రీనగర్లో లాల్ చౌక్ అలాగా. వర్షం ఏంద్రో బాబు అసలు తగ్గుతూనే లేదు డే మొత్తం. ఈరోజు ఎంత వచ్చినాయేం కాదు కానీ కొంచెం రేపు రావద్దు వర్షం. ఈరోజు రైడ్ మొత్తం వర్షంలోనే ఉంది. వర్షంలో తడిచి చలి కూడా వస్తుంది. చలికి మాటలు కూడా వస్తలేవు. అసలు వర్షంలో రావద్దు. కాకపోతే ఈరోజు అయితే వచ్చేసినాం కానీ రేపటి నుంచి రావద్దు. వర్షం ఉందంటే ఆగిపోవాలి బస్. వచ్చేసినాం. అమ్మయ్యా ఈరోజు మా రైడు. ఇక మేమైతే ఫైనల్గా శ్రీనగర్లో ఉన్న హోటల్కి అయితే వచ్చేసినాం. చూసారు కదా గాయస్, ఈరోజు నా రైడ్ అయితే మన జమ్మూ నుంచి కాశ్మీర్లో ఉన్న శ్రీనగర్ వరకు. ఈరోజు అయితే మొత్తం వర్షంలోనే తడుచుకుంటూ అయితే వచ్చేసిన. ఈరోజు వచ్చింది జస్ట్ ఒక 130-140 కిలోమీటర్లు మాత్రమే. అయినా కూడా వర్షంలో చాలా మస్తు అంటే మస్తు అనిపించింది ఈ రైడ్ అయితే. నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది. మీకైతే ఎట్లయితే అనిపించిందో కామెంట్లో చెప్పండి. లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్. ఇంకా రేపు ఇక్కడ నుంచి స్ట్రైట్గా మనం అయితే ఎక్కడికి వెళ్తామో రేపు చెప్తా.